శని దృష్టి పడకూడదు అని శివుడు పారిపోయి సముద్రంలో దాక్కున్నాడు అని మీకు తెలుసా? ఒక రోజు నారదముని, శివ, శనిదేవుడు మీ మీద దృష్టి వేయడానికి ఇక్కడికి వస్తున్నాడు అని హెచ్చరిస్తాడు. ఏం మాట్లాడుతున్నావు నారద? శని నా పైన దృష్టి వేస్తాడా? నేను ఎవరినో తెలుసు కదా, అది అస్సలు సంభవం కాదు. అయినా శని నన్ను చూస్తేనే కదా శని దృష్టి నాకు తగిలేది. నేను ఎక్కడికి వెళ్లి దాక్కుంటానంటే ఎన్ని యుగాలు అయినా శని ఎక్కడ వెతికినా నా ముఖం కూడా చూడలేడు అని పరిగెత్తుకుంటూ గంగా నదిలోకి మునిగి 100 సంవత్సరాలు గంగా నదిలోనే జల సమాధిలా జ్ఞానం చేస్తూ ఉన్నాడు. 100 సంవత్సరాల తరువాత నది నుండి బయటికి రాగానే అక్కడ శని నిలబడుకుని ఉంటాడు. శివుడు నవ్వుతూ, చూశావా శనిదేవా, నువ్వు నన్ను కనిపెట్టలేకపోయావు అని అనగా, భోలేనాథా, నేను మిమ్మల్ని మీరు వెళ్ళిన మొదటి రోజే కనిపెట్టాను. మీరు ఇన్ని సంవత్సరాలు ఇంత చల్లని నీళ్ళలో ఊపిరి ఆపుకుని నీటి కింద దాక్కుని ఉన్నారు కదా, అదే స్వామి నా శని దృష్టి మీ మీద అని అంటాడు. శివుడు తల పట్టుకుని నవ్వుకొని నమస్కరించి, నీ ఒకరి దృష్టి నుండి ఎవ్వరూ పారిపోలేరు, ఆఖరికి దేవుడు కూడా నీ దృష్టి నుండి పారిపోలేరు అని అంటాడు. జై శనిదేవో.